శారీస్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. అండ్ ఇప్పటిదాకా మిమ్మల్ని చాలా మంది అడిగిన ప్రశ్న నేను అదే అడగబోతున్నా. నాకు మాత్రం సమాధానం కొత్తగా కావాలి. సురేష్ బాబు గారు సైక్ సిద్ధార్థ్ ఎందుకు కొన్నారు? బ్లాక్ బస్టర్ సినిమా అని ఆయన కూడా ఫీల్ అయ్యారు కాబట్టి కొన్నారు సార్. మీరు చూడండి, సినిమా క్లైమాక్స్ అయ్యి బయటికి వచ్చే టైంకి అరే ఈ సినిమా సార్, నేను ఒకటి చెప్తాను, మీరు చూసిన రాత్రి మర్చిపోరు సార్ సినిమాని. ఆ రోజు రాత్రి చూస్తే నేను పక్కా ఇది బెట్టు కడతాను సార్. మీరు సినిమా చూడండి, అగైన్ నచ్చచ్చు నచ్చకపోవచ్చు, ఒకళ్ళకి నచ్చింది ఒకళ్ళకి నచ్చకపోవచ్చు. నాకు ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు నచ్చని ఉండొచ్చు, కరెక్ట్, ఎన్నో ఫ్లాప్ సినిమాలు నచ్చిన ఉండొచ్చు, రకరకాలు సార్. కానీ ఈ సినిమా మాత్రం మిమ్మల్ని వదలదు. కనీసం ఒక పూటైనా మిమ్మల్ని హాంట్ చేస్తుంది. అసలు ఏంటి అమ్మా భలే తీసారు, ఏదో కొత్తగా అప్రోచ్ అయ్యారు, అసలు మ్యూజిక్ ఏదో ఒక ఎలిమెంట్ మిమ్మల్ని హాంట్ చేస్తుంది సార్. సైక్ సిద్ధార్థకి అది కుదిరింది. ఐఎమ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్లీ సేయింగ్ దిస్. అగైన్ మీకు సినిమా ఎంత నచ్చింది అనేది ఇట్ ఇస్ సబ్జెక్టివ్ టు యువర్ ఓన్ పర్సనల్ ఫిల్మ్ టేస్ట్. బట్ ఒక మనిషిని మాత్రం మీకు ఎలాంటి సినిమా ఇష్టమైనా లేకపోయినా నా సినిమా సైక్ సిద్ధార్థ మాత్రం మీకు మళ్ళీ గుర్తొస్తుంది. ఏదో ఒక సీన్ గుర్తొస్తుంది, ఏదో ఒక ఎపిసోడ్ గుర్తొస్తుంది. అరే లాస్ట్ లో భలే చేశాడు, అరే డైరెక్టర్ ఫస్ట్ హాఫ్ లో ఇది భలే డీల్ చేశాడే, అరే ఎడిట్ బాగా డీల్ చేసి ఏదో ఒకటి గుర్తొస్తుంది సార్. ఏదో ఒక వేగ్గా వదిలేసి ఓ చిన్న సినిమా వచ్చింది, ఓ మంచి సినిమా పర్లేదమ్మా, అసలు అది కాదు సార్. వచ్చి కెలుగుతుంది సైక్ సిద్ధార్థ. నాకు తెలిసి సురేష్ సార్ అదే చేసింది సినిమా. లేదంటే 10 ఏళ్లలో మీకు పెళ్లి చూపులు, కేర్ ఆఫ్ కంచరపాలెం తర్వాత కేవలం సైక్ సిద్ధార్థ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా కొని రిలీజ్ ఇదే. అందుకే కదా అది హాట్ టాపిక్ అయింది. వేరే సినిమాలన్నీ మామూలుగా డిస్ట్రిబ్యూషన్ చేయటం. ఈ సినిమా కొనేసి మళ్ళీ దీని మీద ఇన్వెస్ట్ చేసి ప్రమోట్ చేసి అన్ని బ్యానర్లు వేసి వాళ్ళే రిలీజ్, అది పెద్ద విషయం కదా సార్. ఆయన యాక్సెప్ట్ చేసి ఆ మూమెంట్ ఉంటుంది కదా, సినిమా చూసినాక ఫస్ట్ మీతో మాట్లాడిన మాట ఏంటి? ఫోన్ చేశారు, ఫోన్ చేసి నా దగ్గర నెంబర్ ఉంది సార్తో అప్పుడప్పుడు టచ్లో ఉండేవాడిని. నేను సురేష్ బాబు మాట్లాడి సార్ ఎస్ సార్ చెప్పండి సార్ అంటే, వాట్ ఆఫ్ ఫిల్మ్ యూ మేడ్ కమ్ సీ మీ ఇన్ ద స్టూడియోస్ టుమారో at 10:30 అన్నాడు ఆయన. ఓకే 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 వెళ్ళాను. ఐ రిమెంబర్ ఇక్కడే పైన ఈ లాన్లో కూర్చుని ఉన్నాను, సార్ కూర్చున్నారు మంచి ఇట్లా వైట్ అండ్ జీన్స్ వేసుకొని ఫ్రెష్గా. ఇలాంటి విజువల్స్ అన్ని మనం ఊహించుకుంటున్నాం, ఇన్నేళ్ళగా జరగాలి అనుకుంటే అది దగ్గరికి వస్తుంది, వెళ్తున్నా. ఇట్ వాజ్ అ వెరీ స్పెషల్ మూమెంట్ నాకు. అంతే, హీ వాజ్ లైక్ ఎంతలో సింపుల్గా మాట్లాడారు. హీ డెంట్ స్పీక్ అ లాట్ అబౌట్, కొన్ని జోక్స్ చెప్పారు, నాకు ఈ జోక్ నచ్చింది ఆ జోక్ నచ్చింది అన్నారు, నవ్వుకున్నాము. నేను షాక్ అయ్యా, అదేంటి సార్ మీకు ఇది నచ్చిందా, ఐ థాట్ యూ వుడ్ లవ్ దిస్ బట్ ఇట్ ఇస్ సర్ప్రైజింగ్. డిస్కషన్ సినిమా గురించి అసలు నేను ఊహించాను సార్. అసలు సురేష్ బాబు గారికి సినిమా చూపించడం అనేది వాజ్ మా మైండ్లో లాస్ట్ లేయర్లో ఉండింది. వి ఆల్వేస్ థాట్ సురేష్ సార్కి నచ్చే సినిమాలు వేరు, మన సినిమా వేరులే, మనం అప్రోచ్ అవ్వాల్సిన బ్యానర్లు వేరు అనుకునే ఉద్దేశంలో ఉన్నాం. కట్ చేస్తే ఆయనకే నచ్చింది. అంటే మనం ఎలాగో ఇప్పుడు రామానాయుడు గారి స్టూడియోలోనే కూర్చోన్నాం, సురేష్ బాబు గారి టాపిక్ వచ్చింది, మన సినిమా సైక్ సిద్ధార్థ్. నాకు సురేష్ బాబు గారి గురించి తెలిసిన ఒక సైక్ మూమెంట్ చెప్తాను, ప్లీజ్ వింటారా? చెప్పండి. నేను డైరెక్టర్ పేరు చెప్పను, ఆయన కొంచెం పాత ఆయన, ఇప్పుడు చేస్తున్నారు కానీ అప్పుడు చేసిన పెద్ద హిట్స్, పెద్ద సినిమాలు ఇప్పుడు చేయట్లేదు. ఆ డైరెక్టర్ గారు వెంకటేష్ గారితో సినిమా చేయాలి. ఎన్ని సంవత్సరాలు ట్రై చేశారు తెలుసా? 7 సంవత్సరాలు. నాకు తెలుసు ఎవరి గురించి మాట్లాడుతున్నారో తెలుసు. 7 సంవత్సరాలు. ఆయన తీసుకున్న ప్రతిసారి వెంకటేష్ బాబు గారు సినిమాను ఓకే చేస్తారు, కథ బాగుంది మనం చేసేద్దాం, ఆవిడ ఆయన స్టెప్స్ దిగి వస్తూ ఉంటారు, ఏమ్మా ఏ కథ చెప్పావు నాకు చెప్పంటాడు, ఇంకోటి చూడమ్మా. ఒకనొక స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత వెంకటేష్ గారు ఆ డైరెక్టర్కి, నువ్వేం చేస్తావంటే మనం సినిమా చేస్తున్నాం అని సురేష్ చెప్పద్దు, మనం స్టార్ట్ చేసేద్దాం కాము. ఇప్పటికీ ఆ సినిమా జరగలేదు. లేదు, తెలుసు నాకు ఆ కథ కూడా తెలుసు. అసలు ఫస్ట్ వెంకటేష్ గారు ఓకే చేసి నా కథ ఏంటి ఆ లైన్ కూడా నాకు తెలుసు. ఇది ఒక సైక్ మూమెంట్. అంటే వర్కే, తను నమ్మాలి. సురేష్ సార్ విపరీతంగా ఆయనకు అందులో ఏదో మ్యాజిక్, ఇంకోటి అమ్మో. ఆయన ఇందాక కూడా మేము మాట్లాడుతూ ఎవరో మా స్పిరిట్ టీమ్ రైటర్స్ టీం నుంచి అంటున్నారు, డూ యూ నో హౌ మెనీ లేయర్స్ ఆర్ దేర్ ఇన్ స్క్రిప్ట్ అని అడిగారు. వీళ్ళు ఏమంటారు, లేయర్స్ హీరో లేరో, హీరోయిన్ లేరో, ఫ్యామిలీ లేరో, లేంటో విలన్ లేరు, దేర్ ఆర్ 8 లేయర్స్ అని చెప్పి వాళ్ళకి ఏదో కొత్త సబ్జెక్ట్ చెప్తున్నారట రైటర్స్ టీం అందరికి. మా డైరెక్టర్ని కూడా ఏదో అడిగారట, ఇంటర్నల్ యాంటాగనిస్ట్ ఓకే, హూ ఆర్ ద ఎక్స్టర్నల్ యాంటాగనిస్ట్ ఇన్ దర్ అనుకుంటే ఆయన మా వాడు ఏదో అడిగారట. సైలెంట్ సార్ చెప్పలేము మనం. సో సురేష్ సార్ ఇస్ ద ఓజీ సైక్, అసలు వేరే లెవెల్. కానీ ఇట్స్ సో బ్యూటిఫుల్ టు హ్యావ్ అ డిస్కషన్ విత్ హిమ్.
సచ్ ఒరేటరీ స్కిల్స్, సచ్ వొకాబులరీ, మంచి పదాలు వాడతారు. ఏదో ఒకటి నేర్చుకోవడానికి దొరుకుతుంటుంది. బట్ ఇది ఆల్సో యాజ్ అ స్వీట్ ఆర్ట్. ఎంత స్ట్రిక్ట్‌గా కానీ మీరు నమ్మరు సార్, సురేష్ సార్ ఏవైతే బీట్స్ చెప్తారో సినిమాలో ఇవి ఇవి అమ్మా ఇది ఆయన ఇలా కళ్ళు మూసుకొని మొన్న అది చూసాం, ఇది చూసాం. ఇది ఎందుకమ్మా ఇదేమో అని కొన్ని క్వెషన్‌లు అడుగుతాడు. వాటిని అడ్రెస్ చేస్తే సినిమా చాలా బెటర్ అయిపోతుంది. హ్మ్. అది అది మరి ఔట్ ఆఫ్ ఎక్స్‌పీరియన్సా, జీన్స్‌లో ఉందా, అది గాడ్స్ గివెన్ గిఫ్ట్ అది. గ్రేట్. 2 ఆ జీన్స్ అటువంటిది, ఆ అనుభవం చిన్న అనుభవం. 2 ఉంది. 2 అండ్ సురేష్ బాబు గారు సినిమా తీసుకున్నారు. మీకున్న ఆ ఫైనాన్షియల్ ప్రెషర్ అయితే తగ్గింది. తగ్గించి. హ్మ్. యాహ్! ఇప్పుడు మీకుండేది ఒక సక్సెస్. అంతే. మీరు కోరుకున్న సక్సెస్ కావాలి. ఆ యాహ్! ప్రెషర్ ఉంది. హ్మ్. బట్ ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే ముందు నందు అంటే మీ ఫైనాన్షియల్ బ్యాక్‌గ్రౌండ్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇదంతా మీ కష్టం. యాహ్! హ్మ్. యాహ్! సినిమా డబ్బులు ఖర్చు పెడుతున్నప్పుడు నందు చూసుకో, హ్మ్. నందు జాగ్రత్త. హ్మ్. మీ కుటుంబ సభ్యులు హ్మ్. ఎవరన్నా ఇలా భయపడ్డారా? లేదంటే ప్రొసీడ్ ఏదైతే అదయింది చూసుకుందాం అన్నారా? ఏదైతే అదైంది చూసుకుందామని అనలేదు సార్. హ్మ్. నేను ఐ వాస్ బ్లెస్డ్ టు బి బోర్న్ విత్ ఎ గోల్డెన్ స్పూన్ సార్. హ్మ్. కానీ అందరి జీవితాల్లోనే ఒ ఒడిదుడుకులొచ్చినట్టు, అందరి జీవితాల్లో ఒడిదుడుకులొచ్చినట్టు మా లైఫ్‌లో గూడా వచ్చాయి. హ్మ్. అది వెరీ పర్సనల్ థింగ్. ఐ మీన్ ఒక ఫైనాన్షియల్ క్రంచ్, వెరీ బిగ్ ఫైనాన్షియల్ క్రంచ్ దట్ నా స్థాయికి మించి ఒక 100 రెట్లు పెద్ద క్రంచ్ అది. హ్మ్. ఈ టైంలో అసలు మనం సినిమాలు తీద్దాం అనుకోవడం అనేది చాలా మూర్ఖమైన విషయం యాక్చువల్‌గా. హ్మ్. కానీ బికాజ్ ఐ హావ్ మై ప్యాషన్ అండ్ ఐ వాస్ వర్కింగ్ డే ఇన్ అండ్ డే అవుట్ టు బ్యాలెన్స్ అదర్ థింగ్స్, బట్ ఆల్సో సేవ్ సమ్ మనీ టు మేక్ సంథింగ్ దట్ ఐ లవ్. హ్మ్. సో నేను దానికోసం అని చెప్పి నేను ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు సార్. అందరికీ కనిపించేది 8 ఏళ్ళగా నేను ఐపీఎల్ చేస్తున్నాను. 2.5 ఏళ్ళగా ఢీ 4 సీజన్‌లు చేస్తున్నా. ఇది ఒకటే కాదు. నేను సంగీత్ ఈవెంట్స్‌కి కూడా ఎళ్లి యాంకరింగ్ చేశాను. నేను చేశాను. నేను సంగీత్ ఈవెంట్స్‌కెళ్ళి యాంకరింగ్ చేశాను. ఊర్లలో ఏదన్నా ఫంక్షన్స్ చేసుకుంటే అక్కడికెళ్ళి యాంకరింగ్ చేశాను. ఆ డబ్బులన్నిటిని నేను దాచుకున్నా. అవెక్కడ నేను షోకేస్ చేయను బయటికి. నన్ను పిలిచేవారు. నేను యాంకరింగ్ చేశాను సార్. హ్మ్. ఈవెంట్స్‌కెళ్ళి పెళ్ళిళ్ళ యాంకరింగ్ చేశాను నేను. కొన్ని కార్పొరేట్ ఈవెంట్స్ చేశాను. ఇక్కడ ఏదైనా హయాత్ వీటిలో సంగీతులు చేసుకుంటుంటే అక్కడ చాలా 1, 2 అని కాదు, ఇలా చాలా చేసేవాడిని. ఆర్ లేదంటే చిన్న చిన్న యాడ్ ఫిల్మ్స్ వస్తే డైరెక్షన్ చేసి అక్కడ ఓ 10,000, 20,000 మీకు. సో నాకు ఎవ్రీ సింగిల్ టైమ్ నేను ఎవ్రీ రూపీ ఎర్న్డ్ అండ్ ఎవ్రీ రూపీ సేవ్డ్, ఎవ్రీ రూపీ సేవ్డ్ ఇస్ రూపీ ఎర్న్డ్ అని నమ్మేవాడిని. సో ఎలా ఖర్చు పెట్టాలి డబ్బుని కూడా చాలా జాగ్రత్తగా పడ్డాను. అలా మిగతావన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ నాకున్న రెస్పాన్సిబిలిటీకి నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ అది ఉండాలి సార్. ఫ్యామిలీ. బికాస్ ఈఎంఐలు ఉంటాయి నెలల మనం ఓకే. చేయాలి. ఫ్యామిలీ అంటే ఈఎంఐయే. ఈఎంఐ కరెక్టే. ఇంకంతే. ఇప్పుడు నా సోల్ రెస్పాన్సిబిలిటీ అక్కడ ఉండాలి. హ్మ్. నా ఈఎంఐ నేను కాకుండా కొంత కొంత డబ్బుని నేను సేవ్ చేసుకోవటం. అది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 5 ఏళ్ళు, 6 ఏళ్ళు దాచుకొని దేవుడి దయ వల్ల హ్మ్, మంచి డైరెక్టర్ నాకు దొరకబట్టి, నేను అడిగినటువంటి బడ్జెట్స్‌లో అతను ప్లాన్ చేసుకోబట్టి, హ్మ్. అతన్ని ఎంత ఇబ్బంది పెట్టినా దాన్ని చేయబట్టి నేను ల్యాండ్ అయ్యాను సార్. అంటే మీరిప్పుడు చెప్పారు గోల్డెన్ స్పూన్ అని. తెలుసు, నాకు తెలుసు. హ్మ్. అంటే మీ మీకొక చార్టర్డ్ అకౌంట్ మా నాన్నగారు యాహ్! ఆఫీస్ ఉంది. ఎన్ని ల్యాండ్స్ ఉన్నాయో తెలుసు. ఎన్ని వందల కోట్లో తెలుసు. అమ్మో! 100 కోట్లు లేదు సార్. అందరూ అదేదో అనుకుంటున్నారు. ఏం లేవు సార్, 100 కోట్లు ఏం లేదు. నా అప్పు గురించి చెప్తే షేక్ అయిపోతారు. మాకు జరిగింది చాలా పెద్ద లేదు. ఫైనాన్షియల్ క్రంచ్ సార్. అది ఫ్యామిలీకా? మీకా పర్సనల్‌గా జరిగిందా? ఛీ! ఫ్యామిలీకి జరిగింది. ఫ్యామిలీకి జరిగింది. ఫ్యామిలీకి మా నాన్నగారు మా బిజినెస్ అంతా రా రిచ్ ర్యాగ్స్ టు రిచెస్ అంటారు కదా! అలా హ్మ్. రిచెస్ట్ ర్యాగ్స్ లెవెల్‌లో దేవుడి దయ వల్ల ఏంటంటే మేము ఉంటున్న ఇల్లు అవన్నీ కాపాడుకొని జాగ్రత్తగా ఉండగలిగే ఆ స్తోమత మా నాన్నగారు అన్నీ చేసి పెట్టారు కాబట్టి ఓకే. కానీ బట్ ఇఫ్ నాట్ ఫర్ మై డాడ్ ఆ లెవెల్‌ని ఇంకొకళ్ళు అయితే తట్టుకుండేవాళ్ళు కాదు. అది మా నాన్న, మా అమ్మగారికి ఉన్న స్ట్రెంత్ వాళ్ళిద్దరు తట్టుకోగలిగారు. హ్మ్. వాళ్ళ పర్మిషన్ లేదు కాబట్టి చెప్పలేను. ఏదో రోజు అడిగి చెప్పేస్తా. చెప్పచ్చా ఇది మీరు బయట ఏమనుకోను అంటే, ఎందుకంటే అది వాళ్ళని అవమానించినట్టు అవుతుంది. వాళ్ళ నాకు ఫెయిల్యూర్ లాగా అవుతుంది. నాకు రీజన్స్ చెప్పొద్దు. రీజన్స్ కాదు సార్. అదే మాకు బిజినెస్ నష్టపోయింది సార్. హ్మ్. చాలా పెద్దగా. చాలా అంటే చాలా చాలా చాలా. నేను ఆ నంబర్ చెప్తే గూడా నేను ఈదర్ ఫేక్ అయినా చేస్తున్నా అనుకుంటారు. లేదంటే ఏంటి ఇంతనా అయినా వీడు ఇలా ఎలా ఉంటున్నాడు అని అయినా అనుకుంటారు. అంత పెద్ద నంబర్. తెలుసు. నంబర్ నేను చెప్పను. నేను రీజన్స్ మీకు నేను చెప్తాను చెప్పను. ఆఫ్ ద కెమెరా. ఒక చిన్న క్వెషన్ అడుగుతాను దీని మీద. ఇంక క్లోజ్ చేసేస్తాను ఇది. ఆ రోజు ఈ క్రైసిస్ వల్ల మీరు అమ్మిన ల్యాండ్స్ ఈ రోజు లెక్క ప్రకారం వేసుకుంటే చాలా 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 మంచిది. హ్మ్. కొన్ని ఆల్ వందల కోట్ల రూపాయల ల్యాండ్స్ చాలా తక్కువకి అమ్మేశారు గదా! మంచి మంచి ల్యాండ్స్ అన్నిటిని గూడా జస్ట్ ఆహ్, ఆహ్, పీనట్ ప్రైజెస్ అనొచ్చు. ఆర్
అంటే అమ్మేయటం అనే కాదు సార్. మనం వెళ్ళినటువంటి అగ్రిమెంట్లు అన్నీ కూడా డిఫరెంట్ దీంట్లో ఇరుక్కుపోయాం. ఉమ్, నమ్మేసి మంచితనానికి వెళ్తే ఉమ్, బతకలేము సార్ ఇక్కడ. నమ్మి మంచితనానికి వెళ్ళి ఏ మన వాళ్ళే బాగా మనతో ట్రావెల్ అని వాళ్ళతో ఏదో అగ్రిమెంట్లు చేసి ఫెయిల్యూర్ మనమే యాక్సెప్ట్ చేయాలి. వాడు ఉమ్. మోసం చేశాడని అయితే అనను. మా నాన్నగారు నేను అదే అనుకుంటాం. మనం పిచ్చోళ్ళం, వాళ్ళు ఏం తప్పు, మనం వేస్ట్, మనకి లేదు అంతే, వదిలేద్దాం. కరెక్ట్గా ప్లాన్ చేసుకుని ఉంటే మీరు అన్నట్టు నాకు దగ్గర నేను ఒక సినిమా అంటే నేను 25 సినిమాలు తీసుకోవచ్చు. నేను చిన్న సినిమాలు కనీసం. అంటే నాకు ఈ ఆస్తుల మీద వాటి మీద డిస్కస్ చేయడం ఇష్టం లేదు కాబట్టి నేను నెంబర్ చెప్పట్లేదు, కానీ వెరీ బిగ్ అమౌంట్. Yeah. క్లోజ్ చేసేద్దాం మనం. వెరీ బిగ్ అమౌంట్. అండ్ ఇప్పుడు కాస్త అందుకే ఆ లోపల ఒక ఎమోషన్ కానీ, ఒక కసి కానీ, ఒక పట్టుదల. ఐ షుడ్ డూ సంథింగ్ ఫర్ మై డాడ్, ఉమ్, సంథింగ్ ఫర్ మై మామ్. వాళ్ళకి సక్సెస్ ఇవ్వాలి సార్. ఇంకా నాది కూడా వదిలేసా. ఉమ్, నేను ఇప్పుడు నిండా మునిగాక మనిషికి చలి ఏంటన్నట్టు నాకు ఇప్పుడు కొత్తగా వచ్చేస్తే పులకరించేది ఏం లేదు. నేను ఈ సక్సెస్ని నా ఫ్యామిలీకి ఇవ్వాలి. వావ్. నా సక్సెస్ నాకు కాదు, ప్యూర్లీ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఒక వీడియో ఉంటుంది, అసలు అది చూస్తే మనకి ఇప్పటికే ఏడుపు. చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి పూర్తిగా పాదాభివందనం చేయాలి. అది అంతకు మించినటువంటి ఎమోషన్ ఒక ఫ్యామిలీకి పీక్. అలాంటి రోజు నేను నా ఫ్యామిలీకి ఇవ్వాలి అని నా కోరిక. తప్పకుండా వస్తుంది. అది ఈ సినిమాతోనే, ఇంకా అది దేవుడిదయ్యా సార్. మన ప్రయత్న లోపం లేకుండా నేను ప్రయత్నించడం అంటే.